ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఏం చేస్తున్నావో చెప్పాలి కానీ కళలో కూడా కేసీఆర్ని ఉచ్చరిస్తుండే అసెంబ్లీలో మాట్లాడితే లేస్తే మా పేరే ఉచ్చరించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆయన తప్పులను ఎత్తి చూపుతూ ఉంటే తట్టుకోలేకపోతుండే మంత్రి. పార్టీ వర్గాలు ఒక చర్చ జరుగుతుంది సార్, మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు పార్టీలో హరీష్ కేటీఆర్ మధ్యలో కవిత అంటే పోటీ పెరుగుతుందా లేకుంటే ఎందుకు ఈ పోటీలోనే గవర్నమెంట్ ఉందా ఆయన ఏమన్నా ఎంత పోరాడితే ప్రజలకు అంత మంచిదే కదా. నాయకత్వం కోసం నాయకత్వం మాకు ఒకటే ఒక నాయకుడు కేసీఆర్ రావడం లేదు కదా. ఎందుకంటే బ్రహ్మాండ ప్రతి నిమిషం ఆయనే నడుపుతాడు. మీకు తెలియదు మా పార్టీలో జరిగే ప్రతి నిర్ణయం, ప్రతి పాలసీ, ప్రతి పోరాటం వెనుక కేసీఆర్ డైరెక్షన్ ఉంటుంది. ప్రతిరోజు ఆయన రివ్యూ చేస్తారు. 100% పార్టీ ఇవాళ మా నాయకుడి డైరెక్షన్లోనే ఈ పార్టీ నడుస్తుంది. కాదు ఇదే ప్రజాస్వామ్యం సార్. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌసే, అపోజిషన్లో ఉన్నప్పుడు ఫామ్ హౌసే. హరీష్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఫామ్ హౌస్లోకి వెళ్ళడం. ఫామ్ హౌస్ అన్ని ఇదో కొత్త కాంగ్రెస్ భాష ఇది. అది వ్యవసాయ క్షేత్రము. ఎగుసం చేసుకుంటూ తప్ప ఓనడం మోసం చేస్తే తప్పు, లూటీ చేస్తే తప్పు. నీ భూమిలో నువ్వు అధ్యక్షుడు బాధ్యతలు చేస్తాడు, ఎగుసం చేస్తాడు. రైతుగా వ్యవసాయం చేస్తాడు, పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర రాజకీయాలు నడుపుతున్నాడు. ఆయన ఇంత వరి నాటేసుకుంటే కూడా తప్పే ఉన్నదా? ఎగుసం చేసుడు తప్ప? సో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్ననే చెప్పిండు కదా, బయలుదేరుతున్న బిడ్డ జాగ్రత్త అని చెప్పిండు. వెళ్తాడు, నువ్వే చూస్తావు. ఏది పార్లమెంట్ తర్వాత పార్టీ పలచన అయిపోయింది, పార్టీ ప్రజలో లేదు. పార్టీ బ్రహ్మాండంగా బలపడ్డది. పోయిన ఎమ్మెల్యేలే వాపసు వస్తామని ఎదురు చూస్తున్నారు. చాలా మంది మళ్ళీ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. కాంగ్రెస్ పలచబడ్డది. కాంగ్రెస్ తేలిపోయింది. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమైనాయి. మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ప్రజలు. కానీ మండలి ఎన్నికల నగారం పోయింది, మీకు అభ్యర్థులే కరువైనరు. అభ్యర్థులు కరవడమైంది. కేసీఆర్ హరీష్ మీద అందరి మీదకే పోయి ఏమున్నది, అందరం కర్మారే అనుకో ఏమున్నది. కానీ అభ్యర్థులు ఎప్పుడు పార్టీకో స్ట్రాటజీ పెడతామో పెట్టామో ఇంకా 3 రోజులు టైం ఉన్నది. నీకెట్లా తెలుసు?